అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిందుస్ దునియా. నేను ఈరోజు వచ్చేసి రవీంద్ర భారతి వచ్చాను. రవీంద్ర భారతి ఎందుకు వచ్చానంటే మా అక్క వాళ్ళ పాపది డాన్స్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. వాళ్ళు నాగర్ కర్నూలు నుంచి వచ్చారు. ఆ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుందని మార్నింగ్ తెలిస్తే చూడడానికి వచ్చామన్నమాట. బట్ నేనైతే ఫస్ట్ టైం రవీంద్ర భారతికి రావడం. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి కెమెరాస్ కనిపిస్తాయి. అది ఓల్డ్ లైక్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ తీసే టైంలో యూజ్ చేసిన కెమెరాస్ అంతా చాలా బాగా అనిపించాయి. మీరు కూడా ఒకసారి చూడండి. అండ్ అక్కడ పిల్లలు డ్యాన్స్ కోసం మేకప్ వేసుకుంటున్నారు. ఎంత ఓపికగా వేసుకుంటున్నారు. ఇంట్లో మమ్మీ వాళ్ళు అది చేయి అంటే అస్సలు వినని పిల్లలు అక్కడ మేకప్ పర్సన్స్ ఏది చెప్తే అది వింటున్నారు. అంత ఏమంటారు ఇంట్రెస్ట్తో వాళ్ళు వేయించుకుంటున్నారు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ పిల్లలు ఎంత క్యూట్గా ముద్దుగా ఉన్నారంటే వాళ్ళని చూస్తూ అలానే ఉండాలి అనిపించింది. అంత బాగా ఉన్నారు వాళ్ళు. రెడీ అయిన తర్వాత ఆ గెటప్లో లైక్ క్లాసికల్ కాస్ట్యూమ్ ఉంటుంది కదా, దాంట్లో చాలా అంటే చాలా బాగా అనిపించారు నాకైతే. ఇంకా మా అక్క వాళ్ళ కూతురు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. తన పర్ఫార్మెన్స్ చూడడానికి మేము వెళ్ళాం. బట్ అనుకున్న ప్రోగ్రామ్ టైం వచ్చేసి 11 అయితే తన ప్రోగ్రామ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. చాలా అంటే చాలా డిలే చేశారు. బట్ ఈవెన్ దో ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. మా కూతురుతో పాటు ఇంకా వేరే వాళ్ళవి కూడా నేను పర్ఫార్మెన్సెస్ కొన్ని మీకు చూపిస్తాను. ప్లీజ్ చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. అండ్
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరి ఈరోజు అడిగిన వెంటనే పెద్ద మనసుతో బొమ్మగారికి ఇలా కావాలండి అని నేను అడిగాను. నేను ఎప్పుడు ఏదో వచ్చాను అడిగా ఐ డోంట్ వాంట్ అనే తత్వం నాది. ఎందుకో నాకు నా ఆరోగ్య పరిస్థితిని బట్టి అనిపించి మనందరికీ ఎంతో ఇష్టమైన యోధ, దీవెన కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చారండి. వాళ్ళ వీడియో కూడా నేను చిన్న బయట అటాచ్ చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బిందుస్ దునియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.